తన ప్రజలను క్రమపరచడానికి దేవుడు వాడుకున్న ఒక పద్ధతి. అది ఏంటి ఆ పద్ధతి అంటే, తమ శత్రువులకు మిద్యానీయులకు ఇశ్రాయేలులను దేవుడు అప్పగించారు. ఇప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేల్ని ఏం చేస్తున్నారంటే అనగద్రొక్కుతున్నారంట. ఆ మాటలు మనం చూసినట్లయితే వారు అనగద్రొక్కబడ్డారు, పాడు చేయబడ్డారు. 6వ వచనం చూడండి, దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. దేశాన్ని పాడు చేశారు, ఇశ్రాయేలీలను అనగద్రొక్కుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఏంటంటే, కాపాడే దేవుడే విడిచిపెట్టేశాడు. దేవుడితో ఎవరు పెట్టుకోకూడదండి, అదొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భయభక్తులు కలిగి ఉండాలి ఏ వ్యక్తి అయినా సరే. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంతా వ్యర్థము 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 అనే మాటలు మాట్లాడతాడు. అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లు కొంతమందికి జీవితంలో వారు ఒకటి ఆశించి అది పొందుకోకపోతే అది వేస్ట్ అండి అంటారు. అది నిజంగా అనే మాటలు కాదు, కానీ ఇంకెలాగో నాకు అందట్లేదు కాబట్టి దాని మీద మమకారం పెంచుకోవడం ఎందుకని, అది వేస్ట్ అండి, అది వచ్చినా పెద్ద విలువేం లేదండి అన్నట్లుగా మాట్లాడతారు. కానీ జ్ఞాని అయిన సొలొమోను, రాజు అయిన సొలొమోను, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడిన సొలొమోను తన జీవితంలో అన్నీ అనుభవించిన తర్వాత, హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో అన్ని సౌఖ్యాలు అనుభవించిన తర్వాత, అన్ని పరిస్థితులు చూసిన తర్వాత, అంతా వ్యర్థము అంతా వ్యర్థం అని చెప్పిన తర్వాత, మీరు ప్రసంగి గ్రంథాన్ని చూస్తే అంతా వ్యర్థము అనే మాటలు ఒక మాటలో చెప్పాలంటే రీసౌండ్ అవుతూ ఉంటాయి, ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. మానవ కోటికి విధి ఇది, దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అని ఒక కంక్లూజన్కి వచ్చాడండి దైవజనుడైన సొలొమోను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి. ఇది ఏంటయ్యా విధి? సమ్మరీ ఏంటి? ప్రపంచాన్నంతా చూసేసావు, అన్ని రకాల పరిస్థితులు అనుభవించేసావు. ఇప్పుడు ఒక సారం ఏంటి అంటే, మానవ జీవితం యొక్క సారం ఏంటి, మానవ జీవితం యొక్క విధి ఏంటి, మనం చేయవలసినది ఏంటి, దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి. నిన్ను చూసి ఎంతమంది అయినా భయపడచ్చు, నీవున్న పొజిషన్ని బట్టి, నీవున్న స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించి ఒక ఉన్నతాధికారిగా, ఒక సిఇఓగా, ఒక సిఓఓగా, ఒక సిఎఫ్ఓగా దేవుడు నిన్ను పెట్టుండొచ్చు, ఒక కంపెనీని నువ్వు స్థాపించి ఉండొచ్చు. నో మ్యాటర్ వాట్, నిన్ను చూసి ఎంతమంది భయపడినా నీవు భయపడాల్సింది మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా తను తాను హెచ్చించుకొని, నన్ను చూసి అందరు భయపడుతున్నారు, నా ముందు అందరు చేతులు కట్టుకుంటున్నారు, నన్ను దేవుడు ఆశీర్వదించి ఒక స్థానానికి తెచ్చాడు కదా అని గర్వించి దేవునికి భయపడకుండా ఉండి దేవునితో పెట్టుకుంటే ఇదే పరిస్థితి వస్తుందండి, ఇదే గత వస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించేస్తాడు, ఓటమికి అప్పగించేస్తాడు. ఎందుకంటే వారికి బుద్ధి వచ్చి మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గరకు రావాలని. ప్రేమ కలిగిన దేవుడే, తన ప్రజలను కాపాడే దేవుడే. ఆనాడు మనం గమనించినట్లయితే ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు దేవుని ప్రజలు ఒక్క దినం కూడా ఆయన విడిచిపెట్టారండి. పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా దినము తన సన్నిధి తోడుగా ఉంచి నడిపించిన దేవుడు ఇంత జాలి కనికరం లేకుండా, వై డిడ్ గాడ్ allow them to be defeated by the enemies? శత్రువుల చేత ఓటమి పాలవడానికి ఎందుకు విడిచిపెట్టాడంటే, వారు దేవుని దృష్టికి దోషులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏ స్థితిలో మనం ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడుచుట, అది దేవుడు మనకు పెట్టిన విధి, మనం చేయవలసినది అదే. ఇశ్రాయేలు దేవుని దృష్టికి దోషులైన తర్వాత ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ మైండ్ సెట్ ఏంటని ఆలోచన చేస్తే దే వర్ వెరీ డిప్రెస్డ్. చూడండి, ఓటమిని చవి చూస్తున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయండి, గెలిచిన వారి ముఖాలు ఒకలా ఉంటాయి, ఫెయిల్ అయిన వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? నవ్వమన్నా నవ్వరు. ఓ ఫోటో తీశారనుకోండి, ఆ టైంలో నవ్వమన్నా రాదు నవ్వు. ఎందుకంటే ఓడిపోయాము, నేను ఫెయిల్ అయ్యాను అనే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే, దేవర్ ఇన్ అ డిఫీటెడ్ కండిషన్, ఓడిపోయిన స్థితిలో ఓటమి భారంతో ఉన్నారు. దేవర్ ఆల్సో ఇన్ అ డిప్రెస్డ్ కండిషన్, డిప్రెషన్లో ఉన్నారు, కృంగుదలలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, దోచుకోబడి చాలా బలహీనలు అయిపోయారండి.
ఎందుకంటే వాక్యంలో మనం గమనించినట్లయితే 2వ వచనం, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను అంటే ఏంటంటే మిద్యానీయుల చెయ్యి పైనుంది, ఇశ్రాయేలు కింద ఉన్నారు. అంటే మిద్యానీయులు ఇశ్రాయేల్ని ఏం చేస్తున్నారంటే అనగద్రొక్కుతున్నారు. దేవుని బిడ్డలుగా మనము శత్రువును అనగద్రొక్కాలి అనేది దేవుని చిత్తం. కానీ దేవుని దృష్టికి దోషులైతే శత్రువులు మన పైన పెడతాడు దేవుడు. ఎందుకంటే బుద్ధి రావడానికి. ఎందుకంటే అల్టిమేట్గా దేవుడికి కావాల్సింది మన కంఫర్ట్ కాదు, మనం ఆయనకి దగ్గరగా ఉండడం కావాలి. లేకపోతే ఈ లోకంలో ఏదో కంఫర్టబుల్ లైఫ్ బ్రతికేసి నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు నీవు నేను కాలడం ప్రేమ కలిగిన దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన యొక్క నిత్యమైన ప్రణాళికలో భాగంగా కొన్నిసార్లు శత్రువులకు మన మీద జయం ఇస్తాడు, కొన్నిసార్లు కొన్ని రకాలైన పరిస్థితులు అప్పగించేస్తాడు. ఇంకా ఆయనే అప్పగించాడంటే మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుంటే తప్ప, ఆయనను ఆశ్రయిస్తే తప్ప శత్రువుల మీద తిరిగి మనం జయాన్ని పొందుకోలేము. ఇక్కడ ఇశ్రాయేలీలు దే వర్ డిప్రెస్డ్, దే వర్ అప్రెస్డ్, నాట్ ఓన్లీ దాట్ దే వర్ వెరీ వీక్. చాలా కృంగుదల్లో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, ఓడిపోయిన స్థితిలో ఉన్నారు, ఓటమి భారంతో ఉన్నారు, అనగద్రొక్కబడిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు శత్రు సైన్యము ఇశ్రాయేలుకు పోలిస్తే మిడతల దండంత విస్తారంగా ఉందంట. 3వ వచనం చూడండి, ఆఖరు మాట, మిడతల దండంత విస్తారముగా వారి మీదకి, అంటే లెక్క పెట్టలేక మిడతల దండు అని చెప్పేశారు. మనుషుల దండు లెక్క పెట్టలేనంత ఎక్కువైనప్పుడు ఏమంటారంటే చీమల్లాగా వచ్చారండి అంటారు కదా, ఒక మాట, మామూలు సామాన్యమైన భాష. మిడతల దండంత విస్తారంగా శత్రు సైన్యం ఇశ్రాయేలు మీదకి వచ్చిందంటే దే వర్ టూ మెనీ టు కౌంట్, లెక్క పెట్టడానికి మించిన స్థాయిలో ఉండగా ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కృంగిపోయినారు. వారి నాయకుడు న్యాయాధిపతి అయిన గిద్యోను ఇంకా ఎక్కువ కృంగుదల్లో ఉన్నాడా లేదా? జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంటిలో పెద్దవారు, కుటుంబ యజమానుడు, ఇల్లు కట్టడానికి దేవుడు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టనని వ్రాయించినట్లుగా కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టే పాత్ర పోషించే స్త్రీలు పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం బలహీనం అయిపోతే కుటుంబం అంతా బలహీనం అయిపోద్ది. నువ్వు ఆత్మీయంగా బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతే నీ బలహీనతే కాదు, ద హోల్ ఫ్యామిలీ విల్ కొలాప్స్. నువ్వు ఆత్మీయంగా పతనం అయిపోతే కుటుంబం అంతా పతనం అయిపోద్ది. నువ్వు ఒక దర్శనం లేకుండా బ్రతుకుతూ ఉంటే నీ కుటుంబం కూడా ఎవరు దిక్కు వారన్నట్లుగా వెళ్ళిపోతారు. ఆత్మీయంగా నీ కుటుంబాన్ని కట్టుకోలేవు, చెల్లా చెదురైపోద్ది నీ కుటుంబం. జాగ్రత్త. ఇప్పుడు గిద్యోను పరిస్థితి ఏంటంటే, గిద్యోను ఇశ్రాయేలును పరిపాలించే న్యాయాధిపతిగా ఉన్నాడు. హీ వాజ్ టూ డిప్రెస్డ్. చూడండి, విజయం వచ్చినా అది ఎవరికంటే ముందు నాయకులకే, ముందు నాయకత్వాన్నే పొగుడుతారు. ఇప్పుడు ఏదన్నా ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఏమంటారండి? నాయకుడే. ఆ భారం ఫస్ట్ మోసేది ఎవరంటే నాయకులే. నాయకత్వపు స్థానంలో ఉన్న వారి యొక్క బాధ్యతలు ఇంత అంతా. కొన్నిసార్లు మనుషులు చూసి నాయకత్వంలో ఉన్నవారు ఎంత ఈజీ అండి, ఎంత సింపుల్ అండి అనుకుంటారేమో. నాయకత్వంలో ఉన్నవారు మోసే భారము ఇంత అంతా. ఆత్మీయ తల్లిదండ్రులు వయసుకు మించి కనబడతారండి వాళ్ళు. అంటే దేవుడు శక్తి ఇచ్చి నడిపిస్తున్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మా అత్తమ్మ మావయ్యని గురించి నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళకు ఇంత వయసు ఉంటుందా అని ఒక నంబర్ చెప్తారు. అది వాళ్ళ యాక్చువల్ వయసు కన్నా పెద్ద నంబరే. అప్పుడు వాళ్ళు అంటారు, ఓహో మేము ఇంత పెద్దవాళ్ళు అనుకున్నామండి, ఇంతేనా అంటారు. నేను ఒక మాట చెప్తాను అప్పుడు, ఏమనంటే సేవలో అరిగిపోయి, సేవలో కరిగిపోయి, సేవలో నలిగిపోయి, తమ్మును తాము పట్టించుకోక దేవుని సేవలో తమ్మును తాము వ్యయపరుచుకొని వారు ఉన్న వయసు కన్నా ఎక్కువ కనబడుతున్నారు. చాలాసార్లు నాయకత్వంలో ఉన్నవారిని చూసి కింద ఉన్నవారు అసూయ పడుతూ ఉంటారు. మేము కూడా ఎగబాకితే ఎంత బాగుండు. నాయకత్వంలో ఉన్నవారి మీద చాలా ఈజీగా సెటైర్లు వేయడం, చాలా ఈజీగా నిందలు మోపడం చేస్తూ ఉంటారు. కానీ నాయకత్వంలో ఉన్నవారి యొక్క భారాలు, బాధ్యతలు సామాన్యమైనవి కాదు. దైవజనులు జాన్ వెస్లీ గారిని కూడా దగ్గర నుండి చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. చిన్న వయసే గొప్ప బాధ్యతలు మోస్తున్నారు సేవలో. ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా సువార్త సేవలో వాడబడ్డం అంటే మమ్మును మేము వ్యయపరచుకోకపోతే అది సాధ్యపడేది కాదండి. చక్కగా మా కడుపులో చల్ల కదలకుండా టైంకి తినేసి టైంకి పడుకుంటే అలాంటి బ్రతుకు కాదు మేము ఆశపడింది. దేవునిలో ఆయన కోసం అరిగిపోవాలి, కరిగిపోవాలని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు, మా కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు మాకు చాలా అవసరం. గిద్యోను నాయకుడుగా ఉన్నాడు. గిద్యోను కూడా చాలా కృంగిపోయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలు తిరిగి మిద్యానీయులపై పోరాడి జయం పొందాలంటే గిద్యోను యొక్క నాయకత్వంలోనే అది జరగాలి.
అందుకే దేవుడు తన దూతను పంపించి గిద్యోనును బలపరుస్తున్నారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో. దేవుడు గిద్యోనులో ముందు ధైర్యాన్ని నింపుతున్నాడండి. ఎందుకంటే గిద్యోను పిరికివాడు అయిపోయాడు, గిద్యోను కృంగిపోయాడు. గిద్యోను తన దృష్టిలో తను చాలా చిన్నవాడుగా, నేను ఏం చేయగలనండి, నిజమే ఒక్కొక్క రోజు అనిపిస్తుంది, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు అన్నట్లుగా అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ సమస్యల వెంబడి సమస్యలు, నిందల వెంట నిందలు అనగదొక్కబడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అదే మాట చెప్పిన మనకు ఏ మైండ్ సెట్ వచ్చేస్తుందంటే, నేనేమీ చేయలేను, ప్లీజ్ లీవ్ మీ అలోన్, నన్ను వదిలేయండి. ఇంత ప్రయాసపడి ఏమొచ్చింది, పోరాడుతున్నాం, జయం రావట్లేదు, మిద్యానీలు అనగద్రొక్కుతూనే ఉన్నారు, ఇక మా వల్ల కాదు. గిద్యోను మనసులో ఒక మాటలో చెప్పాలంటే, హీ వాస్ హ్యావింగ్ అ విక్టిమ్ మైండ్ సెట్. ఓటమితో ఓడిపోయిననే మనస్తత్వంతో, భయంతో ఉన్నాడు గిద్యోను. ఇప్పుడు గిద్యోనులో దేవుడు ఏం నింపుతా ఉన్నారంటే ధైర్యాన్ని నింపారు. అంత మాత్రమే కాదు, అభయాన్ని ఇచ్చారు. గాడ్ గేవ్ హిమ్ కాన్ఫిడెన్స్. యుద్ధానికి వెళ్ళక ముందు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంత మాత్రమే కాదు, విజయాన్ని గూర్చిన వాగ్దానం కూడా ఇచ్చి, అంటే ఇది ఎలా అంటే, పరీక్ష రాయకముందే నువ్వు కన్ఫామ్గా ఏమంటారండి, కాలేజ్ ఫస్ట్ వస్తావని ఎవరైనా చెప్పారనుకోండి, ఎలా ఉంటుందండి, టెన్షన్ పడతా రాస్తామా? మ్యాచ్ చూడక ముందే గెలిచేస్తారండి మన వాళ్ళు అంటే ఎలా ఉంటుంది, ఇలా కూర్చొని చూడడం, ఫ్రీగా కూర్చొని చూస్తాం, ఎందుకంటే గెలిచేస్తారు కదా. కొంతమంది మరి సినిమాలు నేను చూడను, కానీ సినిమాల్లో యూజువల్గా ఫైట్స్ ఉంటాయి కదా, హీరో అండ్ విలన్, ఎవరు గెలుస్తారో తెలియనంత వరకు ఎలా చూస్తారు, ఫస్ట్ టైం, సెకండ్ టైం నుంచి ఎలా ఉంటుంది, కాలక్షేపంగా చూస్తారు, అంత టెన్షన్. ఇప్పుడు గిద్యోను యుద్ధానికి వెళ్ళలేదు ఇంకా, కానీ దేవుడు గిద్యోనుకు యుద్ధం యొక్క అవుట్కమ్ గురించి ముందే చెప్పి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీ భవిష్యత్తు కూడా దేవుని వాక్యంలో వ్రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇది ప్రవచన గ్రంథం అండి. దిస్ ఇస్ అ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. నా భవిష్యత్తు ఏమవుతుంది అక్కడిక్కడ పరిగెట్టక్కర్లే, ఇందులో చదువుకుంటే సరిపోద్ది. దేవుని వాక్యంలో చదువుకుంటే you will have a clarity about how your future is going to be. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి పరిగెట్టక్కర్లా, చేతులు చూపించుకొని, చేతిలో రేఖలు చూపించుకొని చెప్పండి 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 పరిగెట్టక్కర్లేదు. వాళ్ళు ఎలాగో నువ్వు కావాల్సిందే, నువ్వు కోరుకున్నది చెప్తారులే, కంగారు పడద్దు, డబ్బులు తీసుకుంటారు కదా, నువ్వు ఏది కోరుకుంటావో అదే, కానీ అది జరగదు. కానీ దేవుని వాక్యాన్ని పఠిస్తే, దేవుని వాక్యంలో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, భవిష్యత్తును గుర్చిన ప్రవచన వాక్యాలు కూడా అబౌట్ వాట్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బీ లైక్. అంత్య దినాల్లో ప్రపంచ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నీ దేవుడు ముందే వ్రాయించారు తన లేఖనములలో. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి 16వ వచనం. అందుకు యెహోవా అయినా నేమి. అయితే ఏంటి, గిద్యోను ఇప్పుడు దేవుడు నిన్ను పంపిస్తున్నాడు, గిద్యోను దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు, దేవుని సహాయము నీకు తోడుగా ఉంది అని మాట్లాడుతుంటే, ఇప్పుడు గిద్యోను తన్ను గూర్చి తనకున్న తక్కువ అభిప్రాయాన్ని దేవుని దూత ముందు చెప్తూ ఉన్నాడు కదా. ఆ మాటలు చూడండి 15వ వచనం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో. గిద్యోను నీ చరిత్ర దేవుడికి తెలీదా? కొన్నిసార్లు మన చరిత్రలో మనకి బాగా ఏం తెలుసు అంటే మన మైనస్లే, అవునా కాదా? యూ హ్యావ్ సో మెనీ స్ట్రెంగ్త్స్, యూ హ్యావ్ సో మెనీ ఎబిలిటీస్, యూ హ్యావ్ సో మెనీ కేపబిలిటీస్, బట్ వెన్ యూ హ్యావ్ ఎ ఛాలెంజ్ యూ ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యువర్ సెట్ బ్యాక్స్. నీకు చాలా సామర్థ్యాలు ఉన్నాయి, నీకు చాలా శక్తినిచ్చాడు, చాలా జ్ఞానం ఇచ్చాడు, చాలా అవకాశాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. కానీ నీ ముందు ఒక సవాలు రాగానే నువ్వేం ఆలోచన చేస్తున్నావు తెలుసా, ఏం హైలైట్ చేస్తున్నావు తెలుసా? నీ మైనస్లు ఉంటాయి కదా, అక్కడక్కడ మొత్తం ప్లస్లే, అక్కడక్కడ ఒక మైనస్ ఉంటుంది, కానీ నువ్వేం చూస్తున్నావు తెలుసా? ఆ మైనస్సే.
ఎలా చూస్తున్నావు తెలుసా? జూమ్. గ్రూప్ ఫోటో ఉందనుకోండి, అందులో మనం ఉంటే ఏం చేస్తాం? గ్రూప్ ఫోటోలు తీస్తూ ఉంటారు కొన్నిసార్లు. గ్రూప్ ఫోటో రాగానే చూపి అలా చూస్తే సరిపోదు, జూమ్ చేసుకొని కళ్ళు మూసానా, ప్రార్థన చేస్తున్నానా, ఫోటోలో కళ్ళు తెరిసానా, నవ్వు బాగుందా, ముఖం బాగుందా, మనల్ని మనం చూసుకొని అమ్మయ్య ఓకే బాగుంది, ఫోటో చాలా బాగుంది. చాలా బాగుందని ఎప్పుడు అంటామంటే అందరిని చూసి కాదు, మనల్ని చూసుకొని సాటిస్ఫైడ్ కదా. సో మెనీ టైమ్స్ వీ జూమ్ ఇన్ ఆన్ ఆర్ సెట్ బ్యాక్స్. మన బలహీనతలే జూమ్ చేస్తూ ఉంటాం. నీ బలహీనతలు జూమ్ చేసి 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 నువ్వు చాలా సమయం వ్యర్థం చేసావు తెలుసా. నిన్ను మనుషులు అన్న తప్పుడు మాటలను ఎక్కువసార్లు ఆలోచించావు. వాక్యం కన్నా, వాగ్దానాల కన్నా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన కార్యాల కన్నా యూ హ్యావ్ మెడిటేటెడ్ అండ్ డ్వెల్ట్ టూ మచ్ ఆన్ ద నెగటివ్స్. మోషే కూడా అదే చేశాడు. మండుచున్న పొదలను దేవుడు మాట్లాడి, పంపించబోతున్నానయ్యా నిన్ను ఐగుప్తుకు, ఫరోతో నువ్వు వెళ్ళి మాట్లాడితే ఏమన్నాడు? నేను నోటి మాంద్యము. మోషే పేరు తెలిసిన దేవునికి మోషే యొక్క పరిస్థితి, మాటలు ఎట్లా మాట్లాడతాడు తెలీదా? తెలీదా? మన గురించి అన్నీ తెలుసు అండి దేవునికి. కానీ చాలాసార్లు మనలో సంసిద్ధత ఉండదు. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ జూమింగ్ ఆన్ ద నెగటివ్స్. ఎవరో ఏదాన్ని ఉంటారు, నువ్వు అది చేయలేవా అని అదే పట్టుకుంటాం అంతే. ఎవరో ఏదో అంటారు, నీకు చేత కాదు అని. చేత కాదు వాళ్ళు ఒక్కసారి అన్నారు కానీ నువ్వు 1000 సార్లు అనుకున్నావు ఇప్పటికి మనసులో. ఏమంటున్నాడు? తన గోత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో, నా కుటుంబము మనష్షే గోత్రములో. నీ కుటుంబం ఎన్నిక లేదేమో. గిద్యోను నిన్ను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేబీ దెర్ ఇస్ నో వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ హ్యాస్ డన్ సంథింగ్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద లార్డ్. దేవునితో అంత సన్నిహితంగా ఉన్నవారు బహుశా నీ వంశంలోనే లేరేమో. నువ్వు ఒక్కడవే దేవుని చేత ఎంపిక చేయబడ్డావేమో. ఇంకా నా కుటుంబంలో ఎవరు లేరు, కుటుంబం లేదు. తెలుసు, దేవుడికి తెలుసు నిన్ను ఒక్కదాన్ని ఎంచుకున్నాడు. అర్థం చేసుకో. నిన్ను దేవుడు చేసుకున్న ఎంపికను అర్థం చేసుకో. నా కుటుంబము ఎన్నిక లేనిది, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడంటే ఏంటండి? చిన్నోళ్ళకు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి? నువ్వు ఆగు. అవునా? చిన్నోళ్ళు ఉంటారు ఇక్కడ కొంతమంది, వాళ్ళు బాగా రిలేట్ చేసుకోవచ్చు. ఏది చేయనీరు పెద్దోళ్ళు. నువ్వు ఆగు, నేను పెట్టేస్తాలే, నేను చేసేస్తాలే, నేను చూసేస్తాలే. చిన్నోళ్ళకి బాగా పాపం దేనిలో వాళ్ళ ముందుకి. అందుకని ఒక్కొక్కసారి చిన్నోళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను అందరికన్నా ఎక్కువ అని చూపించుకోవాలని ఒక పట్టుదల. ఎందుకంటే వాళ్ళని పాపం అనగొట్టి చిన్నప్పటి నుండి వాళ్ళని నమ్మక, వాళ్ళకి బాధ్యతలు అప్పగించక కొంతమంది ఏమో చేతగాని వల్ల తయారైపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏమి చేయడం అవకాశాలు ఇవ్వక. కొంతమంది ఆపోజిట్ అవుతారు. ఏంటంటే ఐ హ్యావ్ టు ప్రూవ్, మా వాళ్ళ పై వాళ్ళకన్నా నేను గొప్ప అని రుజువు చేసుకోవాలని పాపం ఏదేదో తిప్పలు పడుతూ ఉంటారు, కింద మీద పడుతూ ఉంటారు. కనిష్ఠుడని అంటే అర్థం ఏంటంటే ప్రాబబ్లీ ఎవ్రీబడి లుక్ డౌన్ ఆన్ హిమ్. అందరు చిన్న చూపు చూసారేమో. చిన్నోడు కదా అవే గుర్తున్నాయి ఇప్పుడు. న్యాయాధిపతిని నేను, దేవుని ప్రజలను నడిపించే ఒక బాధ్యత, గొప్ప బాధ్యత దేవుడు నా భుజాల మీద పెట్టాడు. అందుకోసమే నాతో దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడని మర్చిపోయి ఏమంటున్నాడు? నా కుటుంబం ఎన్నిక లేనిది. నేను ఈరోజు నువ్వు కూడా అదే అంటున్నావు. నా మోకాలు నొప్పి, నాకు చెవు నొప్పి, నాకు చెయ్యి నొప్పి, ఇంకో చెయ్యి ఉందిగా మర్చిపోయావా? నిన్నటిదాకా మోకాలు నొప్పి లేదు, ఇప్పుడు మోకరించడానికి నీకు మోకాలు నొప్పే గుర్తొస్తుంది. నిన్నటిదాకా మోకాలు బాగున్నప్పుడు కూడా మోకరించలేదు. చాలాసార్లు బలహీనతలు చూసి వెనకకి ఇవన్నీ మాట్లాడుతుంటే 16వ వచనంలో, అందుకు యెహోవా అయిననేమి. ఈ మాట ఒకసారి చెప్తారండి, అయిననేమి. ఈ ఉదయము శుక్రవారం ఉపవాస ప్రార్థనలు కూర్చొని, నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నన్ను వాళ్ళు ఇది అన్నారు, నన్ను వాళ్ళు అది అన్నారు, నన్ను గురించి నా అభిప్రాయం అది, నన్ను గురించి నా అభిప్రాయం ఇదే అన్నావు అనుకుంటా కూర్చుంటున్నావు కదా. దేవుడు అన్నాడు, అయితే ఏంటి? అయితే ఇట్ డజంట్ మ్యాటర్, నువ్వేనన్నా అనుకో, అయితే ఏంటి?
నేను నీకు తోడయ్యుందును గనుక. ఎన్నైనా అనుకో నీ గురించి మనుషులు ఎంతైనా అనుకోని, నీ చరిత్రలో ఎంతైనా నువ్వు అనగదొక్కబడని, ఒక చేతగాని నాయకుడిలా నువ్వు ఫీల్ అవుతూ ఉండుండొచ్చు. మిద్యానీల చేతిలో ఇశ్రాయేలు అనగదొక్కబడుతూ ఉన్నారు కాబట్టి. అయిననేమి ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద ప్రెసెన్స్, దేవుని సన్నిధండి. దేవుడు గిద్యోనులో ధైర్యాన్ని నింపుతున్న మాట ఏంటంటే, నేను ఉంటా నీకు తోడుగా కాబట్టి గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీలను నువ్వు, ఇట్స్ గోయింగ్ టు బీ ఈజీ. ఈజీ అనే మాట చెప్తారా? ఈజీ అంటే మనకి ఎంత ఇష్టమో కదండి. ఈజీగా వస్తే బాగుండు క్వశ్చన్ పేపర్. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, అక్క ఈజీగా ఇంటర్వ్యూ ఈజీగా ఉండాలని ప్రార్థన. ఈజీ, వి వాంట్ టు గెట్ థింగ్స్ ఈజీ వే. దేవుడు అనగదొక్కబడిన, డిప్రెస్డ్, అప్రెస్డ్, డిఫీటెడ్ కండిషన్లో ఉన్న గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడయ్యున్నాను గనుక ఒకే మనిషిని హతము. మెడతలు దండలా ఉన్నారు, ఒక్క మనిషిని హతం చేసినట్లు. చూడండి, కొన్నిసార్లు వాక్యూమ్ క్లీనర్ ఎన్నున్నా ఒక్క స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారి అయిపోద్ది పని, అంతే. అవునా? లాగేయడం అంతే. లేకపోతే క్లీనింగ్ బ్లేడ్ ఉంటుంది, ఎంత మురికన్నా ఉండని అలా అనగానే వెళ్ళిపోద్ది, అంతే. సింపుల్. దేవుడు తోడుగా ఉంటే నువ్వు చాలా కాంప్లెక్స్ అనుకుంటున్నావు, చాలా కాంప్లికేటెడ్ అనుకుంటున్నావు, చాలా కష్టం అనుకుంటున్నావు కదా. సింపుల్గా చేసేస్తాడు ఆయన కార్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాయకుడిని ముందు బలపరిచాడు దేవుడు, ఆ తర్వాత ఇశ్రాయేలులందరినీ కూడా విజయంలోనికి దేవుడు నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన స్త్రీ, నిన్ను ఒక నాయకత్వ స్థానంలో పెట్టాడు దేవుడు. నీ ఇంటికి, నీ పిల్లలను కట్టే బాధ్యత, నీ కుటుంబం కొరకు ప్రార్థించే బాధ్యత. ప్రియమైన సహోదరుడా, కుటుంబానికి నువ్వు యజమానిగా ఉన్నావు, కుటుంబానికి ఒక శిరస్సుగా ఉన్నావు. యూ గాట్ టు బీ స్ట్రాంగ్. నువ్వు బలంగా ఉంటేనే నీ కుటుంబం బలంగా ఉంటారు. నువ్వు బలహీనుడు అయిపోతే నీ కుటుంబం బలహీనం అయిపోతారు. అందుకే ఆనాడు నాయకుడైన గిద్యోనుతో దేవుడు మాట్లాడి ఆయనలో ధైర్యాన్ని నింపి, అభయాన్ని నింపి, విజయాన్ని గుర్చిన ఒక వాగ్దానం ఇచ్చి ఇప్పుడు గిద్యోనును పంపిస్తే, ఆ తర్వాత మాటలని నేను ధ్యానం చేయాలనుకోవడం లేదు కానీ సమయం అయిపోతుంది. Now Gideon did not fight for victory, but he fought from victory. రెండు మాటలండి, ఫ్రమ్ విక్టరీ, ఫర్ విక్టరీ. జయము కొరకు పోరాడలేదు గిద్యోను, జయము నుండి పోరాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దీనిలో ఒక తేడా ఉందండి. జయము కొరకు పోరాడడం అంటే యు నెవర్ నో ఏం జరుగుతుందో నీకు. అయ్యే వరకు, రిజల్ట్ వచ్చే వరకు, యుద్ధం ముగిసే వరకు కంగారే. కానీ ఇప్పుడు జయము కొరకు పోరాడలేదు గిద్యోను, జయము నుండి పోరాడాడు. ఎందుకంటే దేవాది దేవుడే ఆయన దూతను పంపించి బలపరిచాడు కదా. ఒక్క మనిషిని హతం చేసినట్లు చాలా సులువుగా గిద్యోను జయం పొందుతాం. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత జయము నుండి. ఈరోజు నీవు నేను ఏం నేర్చుకోవాలి తెలుసా అండి? జయము నుండి పోరాడడం నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోరాటమే వద్దు అనడం కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం నిశ్శబ్దమైన సముద్రంలాగా నా జీవితం ఉండాలా, దోన అలా అలా అలా, అది కాదు. అది ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్. ఏ మైండ్ సెట్ అండి? పరిపక్వత లేని వారు కోరుకునే ఆలోచనలు అవి. అసలు ఏ సమస్య వద్దయ్యా, అసలు ఏ ఇబ్బంది వద్దయ్యా, అది కాదండి. నేను ఏదొచ్చినా, ఏ సవాల్ వచ్చినా విజయం ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. విజయం నుండి నేను పోరాడతాను. ఒక 3 వాగ్దానాలు నేను చూపించి ముగిస్తాను. చూడండి, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విజయోత్సవముతో ఊరేగించడం అండి. ఊరేగించడం అంటే తెలుసా అండి? తిప్పుతారు కదా అందరికి కనబడేటట్లు. పరేడింగ్. పాతకాలంలో యుద్ధాలు జరిగినప్పుడు
గెలిచి వచ్చిన బృందాన్ని మొత్తం వీధులలో రాజ్యమంతా పువ్వులు పట్టుకొని వాళ్ళని ఘనపరచడానికి పూలదండలు పట్టుకొని దే యూస్ టు హ్యావ్ దిస్ పరేడ్. ఎక్కడో ఏదో దేశానికి వెళ్ళి ఏదో ప్రాంతానికి వెళ్ళి వారి ప్రాణాలు అడ్డుపెట్టి రిస్క్ చేసి దేశం కొరకు వారి ప్రజల కొరకు పోరాడొచ్చిన వాళ్ళని విజయోత్సవంతో అందరి ముందు హర్షధ్వనులు, చప్పట్లు, ఆ తర్వాత పూలు విసురుతూ వాళ్ళని విజయోత్సవం. ఇప్పుడు దేవుడు ఆయన యందు, అక్కడ ఒక మాట చూడండి, ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ, ఆయన యందు, ఇన్ హెమ్, నీవు ఆయనలో ఉంటేనే ఈ ఆశీర్వాదం నీ స్వంతం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ హెమ్, ఆయన యందు ఎల్లప్పుడూ అంట. అప్పుడప్పుడు విజయోత్సవం, అప్పుడప్పుడు ఓటమి కాదు. ఓటమి ఎవరికంటే దేవుని మర్చిపోయిన వాళ్ళకి, దేవుని దృష్టికి దోషులైన వారికి, అహంతో మదించి గర్వించి మాకు దేవుడు అక్కర్లేదండి, మా జ్ఞానం చాలు, మా శక్తి చాలు, మా సామర్థ్యం చాలని దేవుని విడిచిపెట్టే వారిని దేవుడు అప్పగిస్తాడు శత్రువుల చేతికి. ఆనాడు ఇశ్రాయేలుని అప్పగించినట్లు. కానీ ఆయన యందు మనం ఉంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటే నిత్యము ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సవముతో, who makes us to triumph in Christ continually. విజయోత్సవముతో అంటే దేవుడు మనల్ని ప్రపంచానికి ఎలా చూపించాలనుకుంటున్నాడంటే, నా విజయాన్ని నా బిడ్డల్లో చూడండి అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఆయన పోలిక మనలో కనబడాలి. అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రక్షణ పొందిన వారు క్రీస్తును ధరించిన వారు అనే మాట వాక్యంలో ఉంది. ప్రభువును ధరించడం అంటే మనల్ని చూసిన వారికి మనం కాదు, ప్రభు కనబడాలి. క్రీస్తును ధరించడం, క్రీస్తును పోలి నడుచుకోవడం, ఆయన పోలిక కనబడాలి. ఇప్పుడు ఆయన జయశాలి అయిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఆయన జయము ఎవరిలో కనబడాలి ప్రపంచానికంటే మనలో కనబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూ హ్యావ్ స్పెంట్ ఇనఫ్ టైమ్ ఇన్ డిఫీట్. యూ హ్యావ్ స్పెంట్ ఇనఫ్ టైమ్ ఇన్ విక్టిమ్ మైండ్ సెట్. ఓడిపోయి ఇక ఓటమే నా బ్రతుకు అన్నట్లు నువ్వు ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ చేసావు. చాలు, ఇకనైనా ఆయనలో ఉండి, ఆయన మీద ఆధారపడి, ఫైట్ ఫ్రమ్ విక్టరీ, నాట్ ఫార్ విక్టరీ. విజయం నుండి పోరాడు. దేవుడిచ్చిన వాగ్దానాలు చేత పట్టుకొని ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో పోరాడు. నిన్ను నన్ను విజయోత్సవముతో అంటే ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. ఏమనంటే, ఇదిగో నా బిడ్డలు విజయవంతులు, వీరు ఓటమి చెందేవారు. ఇప్పుడు శోధనలో ఓడిపోతే ఎవరికండి అవమానము? దేవుని నామానికి అవమానమే. శోధనలో నువ్వు జయిస్తే ఎవరికి ఘనత? ఆయనకు ఘనత. యోర్ విక్టరీ ఇస్ హిజ్ విక్టరీ, యోర్ డిఫీట్ ఆయనకు మహిమ రాదు. నువ్వు ఓడిపోతే ఆయనకు మహిమ రాదు. జ్ఞాపకం పెట్టుకో. పిల్లలు విఫలం అయిపోతే మనం విఫలం అయిపోయినట్లు, అవునా కాదా? కొన్నిసార్లు పిల్లల్ని ఎక్కువ కొడతా ఉంటాం. ఎందుకు? భయం. ఎక్కడైనా తప్పిపోతే చెడ్డ పేరు ఎవరికి వస్తుందని, పాలానా వాళ్ళ పిల్లలండి అంటారు కదా, అందుకని మనం ఎక్స్ట్రా ప్రెషర్ తీసుకుంటాం కొన్నిసార్లు, అవునా కదా అండి? ఇప్పుడు దేవుని పేరు పెట్టుకుని ఆయన పిల్లలమైనందుకు నీవు ఓటమి పాలైతే ఎవరికి వస్తుంది పేరు? ఆయనకే. ఆయనను ఘనపరచడానికే కదా ఆయన మనల్ని ఏర్పరచుకుంది, ఎన్నిక చేసుకుంది, రక్షించుకుంది, ఆయన పేరు పెట్టి పిలిచింది. సో నిత్యము మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించే దేవుడు. రెండవ మాట చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును. క్రీస్తు మూలముగా, ఇందాక ఒక మాట చూసాం, ఆయన యందు, ఆయనలో, ఆయన ద్వారా. ఆయన మూలముగా అంటే ఏంటండి? త్రూ క్రైస్ట్, నో అదర్ వే. విజయం పొందాలంటే, విశ్వాస జీవితంలో ఈ లోకంలో విజయవంతంగా సాగాలంటే ఆయన మూలముగా, క్రీస్తు మూలముగా, యేసు క్రీస్తు మూలముగా మనకు జయం ఆయనను అంటి పెట్టుకుంటే నువ్వు గెలుస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వదిలేసావంటే అయిపోయిందే. లోకపు సందరంలో ఎటు కొట్టుకుపోతామో ఆయన మూలముగా, ఆయన ద్వారా. 3వ మాట చదువుకొని ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము
ఇంగ్లీష్ బైబిల్లో ఉంది మోర్ దాన్ కాంకరర్స్, అత్యధిక విజయం అంట. అంటే అర్థమయ్యే భాషలో చెప్తాను. రిజల్ట్స్ వచ్చాయి. ఎంత వచ్చిందిరా? ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అనుకోండి. అమ్మేం అడుగుతుంది? ర్యాంక్ ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ క్లాస్ కాదు నాకు, ఐ హ్యావ్ నో సాటిస్ఫాక్షన్. ఫస్ట్ క్లాస్ ఎవరికి రాదు, అందరికి వస్తుంది, చదివిన వాళ్ళందరికీ. ఫస్ట్లో డిడ్ యూ స్టాండ్ ఫస్ట్ ఇన్ యువర్ క్లాస్? తరగతిలో మొదటి స్థానంలో ఉన్నావా? దాన్ని ఏమంటారంటే అత్యధిక. పోనీ స్టేట్ ర్యాంకు, అది ఇంకా పేపర్లో పడిపోద్ది ఫోటో, అవునా? కాలేజ్ ముందు ఫ్లెక్స్లో పడిపోద్ది ఫోటో, దాన్ని ఏమంటారండి? ఇప్పుడు దేవుడు మనము ఎలాంటి జయము కలిగి ఉండాలని కోరుకుంటున్నారంటే చిన్న చితక జయాలు కాదు. కొంతమంది చిన్న చిన్న శోధనలకి పడిపోతూ ఉంటారు. చిన్న విషయం, యు ఆర్ సింప్లీ డిఫీటెడ్ బికాస్ యు ఆర్ స్పిరిచువలీ వీక్. ఆయన యందు లేక, ఆయన మీద ఆధారపడక ఊరికే నువ్వు ఓడిపోతున్నావు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే అత్యధికమైన విజయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోర్ దాన్ అ కాంకరర్ అంట. ఇంకా మరి అదేంటో అత్యధిక, సంథింగ్ బియాండ్, సంథింగ్ బియాండ్ ఇమాజినేషన్. మిస్ యూనివర్స్ అనే పోటీలో పాల్పొందిన ఒక ఆమె ఒక మాట చెప్తే విన్నాను, చాలా ఆసక్తిగా అనిపించింది నాకు. ఆమె ఒక సంవత్సరానికి మిస్ యూనివర్స్ అయింది. చూడండి, ప్రతి సంవత్సరం మిస్ యూనివర్స్ టైటిల్ వేరే వేరే వారికి వెళ్ళిపోతూ ఉంటుంది. క్రౌనింగ్ సెరిమనీ ఉన్నప్పుడు ఆ సంవత్సరం గెలిచిన మిస్ యూనివర్స్ క్రౌన్ ఏం చేస్తారంటే ఆమె తీసి ఇంకొక ఆమెకి పెడుతుంది. అది మనం చూస్తూ ఉంటాం కదా. సో ఆ సంవత్సరం, ముందు సంవత్సరం గెలిచిన ఆమె ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకొక ఆమెకి ఆ పోటీలో నెగ్గింది. ఆమెకు ఆ క్రౌన్ పెట్టాలి. ఇప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి అనౌన్స్మెంట్ చేసే వ్యక్తి అడిగాడంట, ఫార్మర్ మిస్ యూనివర్స్ అయిన పలానా ఆవిడ ఇప్పుడు కొత్తగా మిస్ యూనివర్స్ అయిన ఆమెకు ఈ కిరీటం పెట్టబోతున్నారు అని నేను అనౌన్స్ చేయొచ్చా అని అడిగాడంట. అప్పుడు ఈవిడ చెప్పిందంట, వన్స్ మిస్ యూనివర్స్ ఈజ్ మిస్ యూనివర్స్ ఫర్ ఎవర్. ఒక్కసారి మిస్ యూనివర్స్ అయితే 1 సంవత్సరం పాటు మిస్ యూనివర్స్ అనే టైటిల్ ఆమె ఉంది కాబట్టి ఆమె ఎప్పటికీ మిస్ యూనివర్సే. అందుకని మీరు ఏమని అనౌన్స్ చేయాలంటే మిస్ యూనివర్స్ 2014 ఈజ్ నౌ గోయింగ్ టు క్రౌన్ మిస్ యూనివర్స్ 2015. అర్థమైందా? గడచిన సంవత్సరానికి మిస్ యూనివర్స్ ఇప్పుడు ఆమె కిరీటం తీసి ఈ సంవత్సరం మిస్ యూనివర్స్కి పెట్టబోతుందని చెప్పాలి తప్ప ఒకప్పుడు మిస్ యూనివర్స్ అంటే ఏంటి ఇప్పుడు కాదని. నాకు అది విన్నప్పుడు అనిపించింది, ఒకప్పుడు రక్షణ పొంది ఒకప్పుడు దేవుని బిడ్డ కాదండి. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్, దేవుని కుటుంబంలోకి నువ్వు స్వీకరించబడ్డావంటే నువ్వు జీవించినంత కాలము పిల్లలైతే వారసులు, దేవునితోడి వారసులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు గుర్తిస్తున్నావా? యూ హ్యావ్ దట్ ఐడెంటిటీ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. బ్రతికినంత కాలము దేవుని బిడ్డనే, ఆయన స్వకీయ సంపాద్యమే, ఆయన సొత్తే, ఆయన ప్రియమైన జనాంగమే, రాజులైన యాజక సమూహమే. యూ హ్యావ్ ఇట్ ఫర్ ఎవర్. బ్రతికినంత కాలం నీకా దేవుడిచ్చిన ఆ స్థానం అది ఎవరు కూడా తీసుకోలేరు. నీ స్థానం నీదే. యోర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఇస్ వెరీ సెక్యూర్. అసలు భయం వేస్తూ ఉంటుంది. ఇంకొకళ్ళు పిల్లలు పుట్టడం కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకు? ఇంకొకళ్ళు వస్తే వీళ్ళ మీద ప్రేమ తగ్గిపోద్దని. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా కొత్త స్నేహితులు రాగానే కొంతమంది ఇన్సెక్యూర్ అయిపోతూ ఉంటారు. ఏమనంటే అమ్మో మా ఫ్రెండ్ ఇంకొకళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసి మాకు దూరం అయిపోతారేమో అని ఒక ఇన్సెక్యూరిటీ. రిమెంబర్ దట్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఇస్ సెక్యూర్. క్రీస్తులో నీ స్థానము నీదే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు అత్యధిక విజయాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ విక్టరీ. ఒక్క మాట చెప్పి ముగించుకుందామా? ఐ యామ్ అ కాంకరర్ అని చెప్పండి. నేను విజయము పొందిన వ్యక్తిని. ఆమేన్. ఇంకా విక్టిమ్ మైండ్ సెట్లో ఉండి బయటకు వచ్చే ఓటమిల గూర్చి ఆలోచన చేస్తూ, గతంలో అనగద్రొక్కబడిన పరిస్థితులు గూర్చి ఆలోచన చేస్తూ, ఎన్నికలేని దాన్ని, ఎన్నికలేనోడిని, కనిష్ఠుడిని, మధ్యోడిని, జ్యేష్ఠుడిని, ఇవన్నీ వద్దు. క్రీస్తు ప్రభులో ఆయన నీ ముందు పెట్టిన పోరాటం ఏదైనా ఆయన శక్తితో, ఆయన తోడుతో పోరాడు, జయం పొందుతా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. గిద్యోను జీవితంలో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. అనేక మార్లు ఓటమి భారము నాయన మమ్మల్ని కృంగదీస్తూ ఉంది.
మమ్మల్ని గురించి మేము నాయన మరి మా బలహీనతలు మాత్రమే మేము జ్ఞాపకం చేసుకుంటూ చాలాసార్లు మేము చేయవలసినది కూడా చేయలేకపోతున్నామయ్యా. కానీ మాతో మాట్లాడావు, నేను నీకు తోడయున్నాను కనుక ఒక్క మనిషిని హతము చేసినట్లు నీవు మిద్యానీయులను హతము చేస్తావని ఆనాడు వాగ్దానం ఇచ్చి ప్రభా తండ్రి ధైర్యంతో నింపి నీ కొరకు పోరాడి జయం పొందే వ్యక్తిగా ఆనాడు గిద్యోనును ఇశ్రాయేలును బలపరిచినట్లుగా ప్రభా ఎంతమంది తమ జీవితంలో ఓటమి భారంతో ఉన్నారో, అణగద్రొక్కబడుతూ కృంగుదలలో ఉన్నారో ప్రభా, మా శత్రువును అణగద్రొక్కేవాడవు మీరే కనుక స్తోత్రాలు. మాకు జయమిచ్చే దేవుడో మీరే కనుక స్తోత్రాలు. మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవుడు అని ప్రభా మాకు జ్ఞాపకం చేశావు. దేవానికి స్తోత్రాలు. వాట్ అ గ్రేట్ ప్రివిలేజ్ లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యత అయ్యా. అట్టి ఆధిక్యతలో మేమందరం సాగడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతున్న ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.